ఉబకాయం లేదా ఒబెసిటీతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా చూసే లైఫ్ స్టైల్స్ వల్ల గానీ, ఈ ఒబెసిటీ అన్నది చాలా మందిలో పెరిగిపోతూ ఉంది. దీనివల్ల మోకాలు సమస్యలు కూడా చాలామంది ఇబ్బంది పడతారు. మా మదర్ చాలా వెయిట్ ఉంటారండి. ఆపరేషన్ సరిపోతుందా? వాళ్ళకి చేసుకోవచ్చా? ఇంప్లాంట్ మన్నిక ఉంటుందా? అని చాలామంది అడుగుతూనే ఉంటారు. దీని గురించి తెలుసుకుందాం. మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఒబెసిటీ అనేది సొసైటీలో చాలామందికి ఉంటుంది. యావరేజ్ ఇండియన్ లేడీ చూసుకున్న 50-60 దగ్గర చాలామంది వెయిట్ కూడా హయ్యర్ సైడే ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. చాలామంది ఆపరేషన్ సలహా తీసుకొని వెయిట్ తగ్గండి అని చెప్తూ ఉంటారు. ఇది చాలా తేలికైన సొల్యూషన్, వెయిట్ తగ్గండి అని చెప్పడం. కానీ అది తగ్గటం అన్నది చాలా పెద్ద సమస్య. మనిషి తగ్గాలి అని అంటే 50 దాటిన తర్వాత చాలామంది డైట్ కంట్రోల్ ఒకటే చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. డైట్ ఒకటే చేస్తే వెయిట్ తగ్గరండి, నడక తగ్గిపోతుంది. నడక తగ్గిపోవడం వల్ల ఇంకా వెయిట్ పెరిగే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఏంటంటే సంవత్సరం డైట్ చేశానండి, నాకు వెయిట్ తగ్గలేదు, ఇంకా పెరిగిపోయాను అనుకుంటారు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనిషి నడవకపోవడం. మనిషి నడవకపోతే ఇంకా వెయిట్ పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం చాలా తక్కువ. ఓన్లీ డైట్ తోటి కంట్రోల్ అవ్వదు. మోడర్న్ మెడిసిన్స్లో ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి వెయిట్ తగ్గించడానికి. ఇలాంటివి ఏమైనా ట్రై చేయొచ్చండి. లేదంటే ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు బెరియాట్రిక్ సర్జరీకి కూడా వెళ్ళొచ్చు. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే ఒక మోతాదులో బిఎంఐ అంటాం. బిఎంఐ ఎక్కువగా 40 కన్నా ఎక్కువ ఉన్నది అని అంటే వాళ్ళకి వెయిట్ తగ్గించే ఆపరేషన్ తర్వాత మోకాలు చేసుకోవడం ఉత్తమం. ఎక్కువగా మనం చూసే లేడీస్లో మన ఇండియన్ సినారియాలో బిఎంఐ 25-30 ఆ క్రమంలో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవడం మేలండి. ఎందుకంటే వాళ్ళకి అది యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళు సమస్యను ఎప్పుడు పెద్దది చేసుకోకూడదు. వెయిట్ తగ్గి వస్తాం అన్న వాళ్ళకి చాలామందికి చెప్పేది ఏంటంటే వెయిట్ తగ్గడానికి నడక అవసరం అండి. నడక లేకపోతే మీరు వెయిట్ పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం తక్కువ. మోకాళ్ళు వేసే ఇంప్లాంట్ ఏ వెయిట్ కన్నా భరిస్తుంది. అంతే తప్ప ఇంత వెయిట్ ఉన్న వాళ్ళకి పని చేయవు అన్నది ఏమీ లేదు. ఆపరేషన్ చేయించుకుంటే ఏంటి అంటే మీరు నడకే అవకాశం పెరుగుతుంది, నొప్పి తగ్గుతుంది, మీరు నడుస్తారు. ఈ కదలిక వల్ల ఒక్క శరీరం బరువే కాదు, గుండె ఊపిరితిత్తుల మీద కూడా ప్రెషర్ తగ్గుతుంది. అవి కూడా సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో వెయిట్ పెద్ద సమస్యే. కాకపోతే ఎంతవరకు ఆ వెయిట్ కోసం మనం ఆపరేషన్ చేయించుకోవాలా, లేకపోతే వెయిట్ కోసం మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత చేయించుకోవాలా అన్నది బాధపడుతూ ఉంటారు. దీనికి సలహా తీసుకోవడం ఉత్తమం. అంతే తప్ప మోకాళ్ళ ఆపరేషన్ వెయిట్ వాళ్ళకి చెయ్యం అన్నది కాదు. ఏ వెయిట్ వాళ్ళకి చేయొచ్చు, ఎంతవరకు వెయిట్ ఉంటే మోకాళ్ళ ఆపరేషన్ సుఖంగా ఉంటుంది, ఎంతకన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారు, ఈ మోకాళ్ళ ఆపరేషన్ మంచిది కాదు, అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నదానికి మీరు డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిదండి. అంతే తప్ప ఏమీ చేయకుండా నేను ఓన్లీ డైట్ కంట్రోల్ తోటి నేను వెయిట్ తగ్గిపోతానా అన్నది మాత్రం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం మీరు సమస్యను పెంచుకుంటే మోకాళ్ళు ఇంకా అరిగి బోన్స్ ఇంకా వీక్ అయిపోయి వంకర పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేరే ఆర్గన్స్ కూడా పనిచేయడం తగ్గిపోతుంది. ఎందుకంటే మనిషి నడిస్తేనే ఆరోగ్యం. మనిషి నడవకపోతే కండరాలు వీక్ అయిపోతాయి, గుండె కొట్టుకునే విధానం మారిపోతుంది, ఊపిరితిత్తుల్లో ఉన్న కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. వాళ్ళు 10 అడుగులు వేసేసరికి గుండె దడ, ఆయాసం వస్తూ ఉంటుంది. సో ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎప్పుడు మనిషి నడవాలి. దానికి ఏం చేయాలన్నదే మనం చూసుకోవాలండి.